సికింద్రాబాద్ నుంచి గోవాలోని వాస్కోడిగామా మధ్య ప్రత్యేక రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం 10 నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రైలు బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉండనుంది. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాచిగూడ, షాద్నగర్, జడ్చెర్ల, మహబూబ్ నగర్, గద్వాల్ మీదుగా వెళ్తుంది. కర్నూలు, డోన్, గుంతకల్లు, బళ్ళారి, మడగావ్ స్టేషన్లో రైలు ఆగనుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్కు గురు, శనివారాల్లో రైలు అందుబాటులో ఉండనుంది. దేవీ నవరాత్రులు, దసరా వేళ కానుకగా ఈ ప్రత్యేక రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రైలు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కానీ ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగర ప్రజలకు ఎవరైతే గోవా వెళ్ళాలని చాలా మంది అనేక కష్టాలు పడి వెళ్తూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గోవా వెళ్ళాలంటే ఇటు కర్ణాటక రాష్ట్రం కానీ లేకపోతే అటు గుంతకల్లు కానీ ఇతరత్ర అనేక ప్రాంతాల నుంచి ట్రైన్లు చేంజ్ అవుతూ కనెక్టివిటీ ట్రైన్ల ద్వారా గోవా చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజు నేరుగా మరి గోవా వెళ్ళడం ఏదైతున్నదో మరి చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు డెస్టినేషన్ మ్యారేజెస్ గోవాలో చేసుకుంటారు. గోవాలో అనేక రకాల ఫంక్షన్స్కి వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి పర్యాటకులు, టూరిస్టులు చాలా మంది గోవా వెళ్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ట్రైను ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.